హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. మనం ఆన్లైన్లో పోస్ట్ చేసేటువంటి కంటెంట్ అది మెసేజ్ ద్వారా కావచ్చు, వీడియో ద్వారా కావచ్చు, ఆర్ ఎనీ పిక్చర్ రిలేటెడ్ ద్వారా కావచ్చు. ఉదాహరణకి మనం ట్విట్టర్ వేదికగా లేదంటే ఫేస్బుక్ వేదికగా ఇలాంటి ఇంటర్మీడియటరీస్ వేదికగా ఏదైనా ఒక పోస్టింగ్ చేసినట్టయితే, ఇఫ్ దట్ పోస్టింగ్ ఈజ్ అన్లాఫుల్ అండ్ సైబర్ క్రైమ్ని ఉద్దేశించి మనం పోస్టులు పెట్టినట్టయితే ఆ పర్టికులర్ పోస్ట్ని కంప్లీట్గా రిమూవ్ చేసే విధంగా లేదా డిజేబుల్ చేసే విధంగా ఆటోమేటిక్ ప్రాసెస్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ పేరే సహయోగ్ పోర్టల్. దీన్నే సెన్సార్షిప్ పోర్టల్ అని కూడా అంటాం. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పోర్టల్ ఏం చేస్తుంది అంటే, ఈ పోర్టల్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆథరైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి. అండ్ ఇంటర్మీడియరీస్ అంటే ఫేస్బుక్ లాంటి కావచ్చు లేదంటే ట్విట్టర్, ఇలాంటి ఇంటర్మీడియట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఉంటాయి. ఒక వ్యక్తి ఎప్పుడైనా పోస్టింగ్ చేసినప్పుడు, ఇఫ్ దట్ పోస్టింగ్ విచ్ ఇన్సైట్స్ టు సైబర్ క్రైమ్ ఆర్ అన్లాఫుల్ గా ఉన్నప్పటికీ, లేదా భారతదేశం యొక్క సోవర్నిటీ సెక్యూరిటీ ఇలాంటి ఇష్యూస్ కి ఎప్పుడైతే మనం విఘాతకం కలిగిస్తున్నామో అలాంటి పోస్టింగ్స్ కి సంబంధించి సహయోగ్ పోర్టల్ ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ కి అంటే ట్విట్టర్ కి లేదంటే ఫేస్బుక్ కి లేదంటే ఇతర ఇంటర్మీడియరీస్ కి మెసేజ్ పంపిస్తుంది. ఈ ఇల్లీగల్ కంటెంట్ ని బ్లాక్ చేయండి లేదా ఈ యొక్క ఇల్లీగల్ కంటెంట్ ని డిసేబుల్ చేయమని చెప్పేసి ఈ సెన్సార్షిప్ పోర్టల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ ఏంటి అంటే, ట్విట్టర్ ఏం చెప్తుంది అంటే, అసలు ఈ సహయోగ్ పోర్టల్ అనేటువంటిది ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద రావట్లేదు. అండ్ అదే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో, శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, అంటే ఒక వ్యక్తి ఆన్లైన్లో కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒకవేళ ఆ కంటెంట్ పూర్తిగా డిటెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేట్ చేయకుండా సహయోగ్ పోర్టల్ ఆటోమేటిక్గా మాకు మెసేజ్ లేదంటే ఆ కంటెంట్ బ్లాక్ చేస్తుంది అంటే, ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్రీచింగ్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ కానివ్వండి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ విషయంలో నేను చేసినటువంటి మెసేజ్ ఆర్ పోస్టింగ్ ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని బ్లాక్ చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా ఉంది. నౌ సీ ది సహయోగ్ పోర్టల్ ఎవరు క్రియేట్ చేశారు అంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అసలు ఈ సహయోగ్ పోర్టల్ మిషన్ ఏంటంటే, ప్రివెన్షన్, డిటెక్షన్, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో పెరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ ని అరికట్టే విధంగా ఈ యొక్క సహయోగ్ పోర్టల్ అనేది ఆటోమేటిక్ గా ఆ కంటెంట్ బ్లాక్ చేయమని చెప్పేసి, ఆ కంటెంట్ డిజేబుల్ చేయమని చెప్పేసి పంపించడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఆ కంటెంట్ క్లిక్ చేసినా ఓపెన్ అవ్వకుండా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ లాగా జరిగిపోతుంది అనమాట. ఇది ఐటీ యాక్ట్ 2000 కింద తీసుకురావడం జరిగింది అని మన కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ చెప్పడం జరుగుతుంది. నౌ ఇట్ ఫెసిలిటేట్ రిమూవల్ అండ్ డిజేబుల్ ఆఫ్ ద యాక్సెస్ టు ఎనీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, ఎనీ ఇన్ఫర్మేషన్, డేటా ఆర్ కమ్యూనికేషన్ లింక్ బీయింగ్ యూజ్డ్ టు కమిట్ అండ్ అన్లాఫుల్ యాక్ట్. అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయాలనుకున్న ఉద్దేశంతో ఏదైనా ఒక కంటెంట్ పోస్ట్ చేస్తే ఆ కంటెంట్ ఆటోమేటిక్ గా రిమూవ్ చేయడం జరుగుతుంది. నువ్వు ఆ కంటెంట్ మీద క్లిక్ చేసినా అది ఓపెన్ అవ్వదు. ఇది ఆల్ ఆథరైజ్డ్ ఏజెన్సీస్ అండ్ ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్స్ అంటే ట్విట్టర్, ఫేస్బుక్ లాంటివన్నింటినీ కూడా ఒక పోర్టల్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. అంటే సహయోగ పోర్టల్ అనేది ఆటోమేటిక్ గా మెసేజ్ పంపిస్తుంది, కంటెంట్ ని బ్లాక్ చేస్తుంది. ఇది సుప్రీం కోర్టులో ఇంకా కేసు రన్ అవుతుంది. యాక్చువల్గా కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ ఈ యొక్క ఛాలెంజ్ చేయడం జరిగింది. సహయోగ్ పోర్టల్ అనేది కంప్లీట్ గా సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి రూలింగ్ కి ఎగెనెస్ట్ గా ఉంది అని చెప్పేసి. సహయోగ్ పోర్టల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ అనమాట. ఆటోమేటిక్ గా ఆ కంటెంట్ రిమూవ్ చేయమని చెప్పేసి లేదా రిమూవ్ చేస్తున్నట్టుగా మెసేజ్ పంపించేస్తుంది అనమాట. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ టు విజిట్ AK Science. Thank you so much.